హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ మేతి రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, మెంతి ఆకును మనం సన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ మనకి ఇవి అందుబాటులో ఉంటాయి, ఇవి వేసుకోవచ్చండి. క్యారెట్, ఆలు, బఠానీలు, బీన్స్, కాలీఫ్లవర్ అన్నీ, సోయా అదే మీల్ మేకర్. కొద్దిగా ఒక 5 నిమిషాలు హాట్ వాటర్లో పెట్టుకొని తీసి పెట్టుకోవాలి. ముందు కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేయాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత మెంతాకు వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలండి, లేదంటే చేదొస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, సోయా అన్నీ వేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. తర్వాత మసాలా పొడి అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఎసురుకు ఒక గ్లాస్ రైస్కు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, రాళ్ళుప్పు వాడుతున్నానండి, 2 స్పూన్స్ నెయ్యి. ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. చూడండి, నీళ్లు తెల్లుతున్నాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అంతే అండి, మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. చూడండి, మన వేడి వేడి మిక్స్డ్ వెజ్ మేతి రైస్ రెడీ. రైతా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మిక్స్డ్ వెజ్ మేతి రైస్ మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.